అందుకే వాళ్ళు చెప్పారు, వాళ్ళు వాస్తవం అసలు చెప్పారు. కమెంట్కి పెడదాం సార్. అయ్యో సార్, నేను నాకు సార్లు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది సార్. అక్కడికి మాట్లాడేటప్పుడు ఆవేశంగా మాట్లాడినారు సార్, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినారు. వైఎస్ఆర్సిపి నాయకులకి, మా జగనన్న గారికి, మా శ్రేణులకి క్షమాపణ కోరుతున్నాను. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈరోజు ఓటింగ్కి రాలేకపోయాను డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకి. నాకు చావైనా బతుకైనా ఒక వైఎస్ఆర్ పార్టీతోనే, జగన్తోనే. అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. అందుకే వాళ్ళు చెప్పారు, వాళ్ళు వాస్తవం అసలు చెప్పారు. కమెంట్కి పెడదాం సార్. అయ్యో సార్, నేను నాకు సార్లు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది సార్. అక్కడికి మాట్లాడేటప్పుడు ఆవేశంగా మాట్లాడినారు సార్, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినారు. వైఎస్ఆర్సిపి నాయకులకి, మా జగనన్న గారికి, మా శ్రేణులకి క్షమాపణ కోరుతున్నాను. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈరోజు ఓటింగ్కి రాలేకపోయాను డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకి. నాకు చావైనా బతుకైనా ఒక వైఎస్ఆర్ పార్టీతోనే, జగన్తోనే. అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను.